ఈ గవర్నమెంట్ తీసుకుంది చాలా తప్పు నిర్ణయం అన్న. ఎందుకంటే ప్రజలు ఒక మంచి విశ్వాసంతో వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. కానీ ఈ అవకాశాన్ని వీళ్ళు ఇలా తప్పుడుగా ఉపయోగించుకుంటారని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే మేము రాత్రనక పగలనక ఎండనక వాననక మేము కష్టపడి కస్టమర్స్కి సర్వీస్ ఇస్తామన్నా. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఎంత ఇవ్వలేదు. ఎందుకంటే ఒక స్కూల్ విద్యార్థులకు మేము వారధిగా నిలిచాము. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న వాళ్ళకి కరోనా వచ్చిందన్న కూడా మేము ఎంతో డేర్ చేసి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావద్దు, మా బ్రతుకులు ఆగమైనా పర్లేదని మేము ఎంతో డేర్ చేశాము. కావున ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలా లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలా కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వెంటనే మీరు ఈ కటింగ్ ఆపాలి. మా కేబుల్ ఆపరేటర్స్కి మీరు మద్దతుగా నిలిచాలి అని మేము కోరుకుంటున్నామన్నా. అంటే కేబుల్ ఇప్పటికే కట్ చేసిన పరిస్థితి అంటే ఏంటి, దీని వెనకాల ఏమైనా కుట్ర జరుగుతుందని భావిస్తున్నారా అన్న? ఈ కుట్ర అనేది మాత్రం మనకు తెలియదన్న. కాకపోతే ఏంటంటే వీళ్ళు కట్ చేస్తున్న కొద్దీ మేము మళ్ళీ తీసుకొచ్చి అప్పులు చేసి మా భార్యల మెల్లో ఉంచి తాలిబొట్టి మరీ గిరివి పెట్టుకొని మరీ మేము తీసుకొచ్చి మరీ అప్పు కొత్త వైర్లు వేస్తున్నాము. మళ్ళీ వీళ్ళు కట్ చేస్తున్నారు. ఇది సరి కాదు అన్న. ఎందుకంటే ఒక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంటర్నెట్ వాళ్ళు అన్నదమ్ములుగా ఉంటారు. ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళకి నిచ్చెన అవసరం ఉంటే మా నిచ్చెనని వాడుకుంటారు. ఏదైనా ఉపయోగం మాతో కావాలంటే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఈరోజు వాళ్ళను మాకు పెద్ద గొడవల్లా పెట్టారు. ఇది తప్పని మేము చెప్తున్నామన్న. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? కట్ చేసే ముందు కావచ్చు కానీ ఎవరైనా వచ్చి తీసేయాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? చేయలేదన్న. వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్లు ఇవ్వలేదు. వీళ్ళు ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే మేము మా డ్యూటీ వచ్చేసి 9 to 9:30 నుండి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 8కే స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. మేము అంత తొందరగా వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలన్నా వీళ్ళని ఆపుదామన్నా కూడా వీళ్ళని ఆపుదామని వెళ్తే చాలు పోలీస్ కేసు పెడుతున్నారు. ఎందుకంటే వద్దన్నా అని మేము మంచితనంగా చెప్తున్నా కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము మంచితనంగానే అడుగుతున్నాం, వద్దండి ఇలాంటి కేబుల్ కటింగ్ చేయడం వల్ల మన తెలంగాణ రాష్ట్రమే నష్టం పాలవుతుంది. ఎందుకంటే మేము ఇప్పటికే హైకోర్టులో కేసు పెట్టడం జరిగింది. మరి తీర్పు న్యాయంగా వస్తుందని భావిస్తున్నాం. ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉందన్న. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది ప్రజలకి మంచి చేస్తుందని నమ్మకంతోనే ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుందంటే న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళకి అంగీకరించదన్న. ఎందుకంటే ఇలాంటి న్యాయ వ్యవస్థ మీదనే మేము నమ్మకంతోనే ఉంటున్నాము. కాబట్టి ఎంత అప్పు చేసైనా కూడా మేము మళ్ళీ కేబుల్ చేసి కస్టమర్స్కి సర్వీస్ అందిస్తున్నామన్నా. ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడైనా జరిగిందా? ఏ ప్రభుత్వాలైనా ఇట్లాంటి నోటీసులు ఇవ్వడం జరిగిందా? లేదన్నా, ఇలాంటి దుర్ఘటన మాత్రం ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. కాకపోతే మరి కాంగ్రెస్ పాలన మరి ఎందుకు ఇలాంటి ఆలోచన మీద వచ్చిందనేది తెలియట్లేదు. లాస్ట్ టైం మన కేసీఆర్ సార్ వల్ల కూడా వచ్చింది. కానీ కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడతారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మొత్తం రోడ్డున పడుతుందని దాన్ని ఆపివేశారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి అవునండి. ఎందుకంటే నిన్న చూశాను నేను గాజుల రామారం రోడ్ కటింగ్లో మొత్తం వైర్స్ అన్ని కట్ చేసి రోడ్ మీదనే వేశారు. 2-3 వడ్డీ దెబ్బలు కూడా తాకి హాస్పిటల్ పాలయ్యారన్న. ఎందుకంటే వాళ్ళు కట్ చేసి రోడ్ల మీదనే వదిలేస్తున్నారు, అవి తీసుకొని వెళ్ళలేదు. ఆ కటింగ్ అయిన వైర్స్ వాళ్ళకి గవర్నమెంట్కి కూడా రూపాయి కూడా అమ్ముడుపోదు. తిరిగి మేము జాయిన్ చేద్దామన్నది మా వల్ల కూడా కాదు. సో ఇలాంటి చర్యలు మానుకోవాలన్న. వాల్యూ అవ్వచ్చు. దాదాపుగా ఇప్పుడు మేముండే ఏరియాలో కూడా కట్ చేసి ఎక్కడికక్కడ రోడ్ల మీద పరిస్తున్న పరిస్థితి. సో అవన్నీ ఇప్పుడు దేనికి పనికిరాని పరిస్థితి అన్న. ఇది ఒక్కొక్క ఆపరేటర్ వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు మనకి కటింగ్ల వల్ల 5 నుండి 8 లక్షల పెట్టుబడి పెట్టుకున్నారన్న తిరిగి. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఈ రోజు రేపట్లో GST పే చేస్తున్నాము. ఎందుకంటే కస్టమర్ కార్డ్ ఎక్కువ తీసుకునే అవకాశం కూడా మాకు లేదు. ఎందుకంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే ఈ రోజు రేపట్లో కాంపిటీషన్ బిజినెస్ అన్న. మేము ఏదో కొట్లాడుకొని కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చి న్యాయబద్ధంగా మేము కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చి పైసలు తీసుకుంటున్నాం. దీనివల్ల మాకు ఎక్కువ లాభం అనేది కూడా లేదు. కాకపోతే మార్కెట్లో ఉన్నాము, ఇంకా ముందు ఉండాలి, సర్వీస్ ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతోనే మేము ఉన్నామన్నా. ఫైనల్గా ఒకటి అంటే ఇన్ని రోజులు రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది కదా? అంటే మొన్న రామాంతపూర్లో జరిగిన ఇన్సిడెంటే ప్రధాన కారణం అనుకోవచ్చా అన్న? ఇది మనం అనుకోద్దు కానీ గవర్నమెంట్ 5 చనిపోయినందుకు 5 లక్షలు 15 లక్షల మంది కుటుంబాలను రోడ్డున ఇస్తా అంటే ఇది కరెక్ట్ కాదండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వైన్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో మీకు తెలుసు. ఎందుకంటే దాన్ని ఎవ్వరు కూడా ఇప్పటిదాకా వ్యతిరేకించలేదు. సిగరెట్లు దా ఎంతమంది చనిపోతున్నారో అది మీకు తెలుసు, దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. గుట్కాలు తంబాకులు తిని ఎంతమంది చనిపోతున్నారో దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. మా కేబుల్ వలన 5 చనిపోయారు అంటున్నారు. కేబుల్ వైర్ని మీ ముందే నేను పట్టుకొని చూపిస్తాను. దానికి షాక్ వస్తుందంటే తక్షణమే ఇక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్లు మేమే కట్ చేస్తాము. ఎందుకంటే విద్యుత్ వైర్లోనే మాత్రమే కరెంట్ వస్తుందండి. ఇది మీకు తెలియకుండా ఇలాంటి సాహసానికి మీరు ఒడిగట్టారంటే ఇది తెలంగాణకి చాలా లాస్ అండి.
ఎందుకంటే తెలంగాణకు ఒక వెన్నెముక లెక్క ఉన్న ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు వీళ్ళని మీరు మాత్రం నష్టపరచొద్దు. దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తక్షణమే మన సీఎండి ముషరఫ్ గారికి చెప్పాల్సింది ఏంటంటే తక్షణమే కేబుల్ కటింగ్ ఆపి మాకు మద్దతుగా ఉండాలి. ఎందుకంటే ఒక విద్యుత్ శాఖ కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్లు సోదర భావంతో ఉంటారు, సోదర భావంతో. ఎందుకంటే వాళ్ళకి ఫీల్డ్లో ఏం అవసరం ఉన్నా మేము చూస్తాము, మాకేం అవసరం ఉన్నా వాళ్ళు చూస్తారు. ఈరోజు మా మధ్యలో చుచ్చు పెట్టుకుంటూ మా మధ్యలో కొట్లాటలు పెట్టుకుంటూ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తక్షణమే ఈ కటింగ్లు ఆపుకోవాలని ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నామన్నా. ఫస్ట్ చాలా మంది చిన్న చిన్న ఆపరేటర్స్ ఉన్నారండి, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది రూపాయలు తెలుసా రోడ్ల పైన కట్ చేస్తే మేము మళ్ళీ తీసుకొచ్చి కొత్త వైరింగ్ చేసి ఒక్కొక్క స్తంభాలకి వైర్ కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. ఈరోజు గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలంటే ఒక్కొక్కరు చిన్న చిన్న వ్యాపారస్తులు లక్షలు కోల్పోతారు. ఇది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగితే మాకు సంబంధం లేదు, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కట్ చేయమని చెప్తారు. దయచేసి ఇప్పుడు ఎంతో ఇబ్బంది తెలుసా. మొన్న మేము ఒక 50,000 పెట్టి వైర్లు తెచ్చుకొని కనెక్షన్లు ఆన్ చేసుకుని ఆల్రెడీ యూజర్ నేమ్ చెప్తే వాళ్ళు ఇంటలేరు. ఎయిర్ ఫైబర్ వాళ్ళు ఏం చేస్తారు, పైన ఎయిర్ ఫైబర్ పెడతారు, కింద కనెక్షన్ ఇస్తారు. వాళ్ళకి యూజర్ వెళ్ళిపోతుంది, బడా కంపెనీకి ఇస్తారు. మేము ఎంత ఇబ్బంది పడడం తెలుసా. మొన్న నేను వేసుకోనికే పనులను పెట్టుకొని చేసుకుంటే 50,000 పైన ₹1,00,000 అయినాయి సార్ నాకు ఖర్చు. దయచేసి ఏంటంటే కొంచెం ఆపాలని చెప్పి కరెంటు వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, మాకు పైనుంచి వచ్చినాయి ఆర్డర్స్, మేము ఏం చేయలేమని చెప్తారు. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దాన్ని ఇబ్బంది పెట్టుకో ఆపేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా కోరుతుంది.